నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి జిల్లాలో పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం. హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆటో సోదరులకు వాహన మిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ధృవీకరణ పత్రాలను అందజేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్. జూన్ 8, 9 తేదీల్లో అన్ని దేవాలయాల్లో ట్రయల్ రన్ వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రధాని మోడీ చేతుల్లో భారతదేశం అభివృద్ధి దారుణంగా దెబ్బతింది. మండిపడ్డ ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్. జగన్మోహన్ రెడ్డికి ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లడం అలవాటు. ఏపీలో అరాచక పాలన నడుపుతున్నారన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ మంత్రి నివాసం దగ్గర పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వనపర్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా, జిల్లా ఎస్పీ అపూర్వారావు హాజరై పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా విపత్కర సమయంలో సైతం పారిశుధ్య కార్మికులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వనపర్తి మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచినందుకు వారి సేవలను కొనియాడారు. అనంతరం మంత్రి పారిశుధ్య కార్మికులతో కలిసి సహభక్తి భోజనం చేశారు. హృదయపూర్వకంగానే నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ కూడా. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పోలీస్ యంత్రాంగం కూడా చాలా తీవ్రంగా కృషి చేసింది. కట్టడి పాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం 50 సిబ్బంది, కౌన్సిలర్లు, చైర్మన్, కమిషనర్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యత తీసుకొని పనిచేస్తూ వచ్చినారు. మరి ఇదే క్రమంలో ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన చేతిలో ఉన్న ఈ పని మనం చేయకుండా ఒకసారి ధన్యవాదాలు. ఇప్పుడు మనకి కరోనా స్టార్ట్ అయినప్పుడు ఫిబ్రవరి, జనవరి, మార్చ్ అప్పుడు ఎస్పీ గారికి, ఇతర పెద్దలకి, గౌరవ చైర్పర్సన్ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ చేసిన శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా నా నమస్కారం అండి. ఆల్రెడీ గౌరవ మంత్రివర్యులు నేను జిల్లాలో జాయిన్ అయిపోగానే విదిన్ 1 month ఒక పట్టణ ప్రగతి కార్యక్రమం అయిందో లేదో మనకి కోవిడ్కి సంబంధించి గైడ్లైన్స్ సరిగా జిల్లాలో ఎవరికి కూడా కోవిడ్ రాకుండా కాపాడని వాళ్ళం అవుతాం. కాబట్టి ముందుగా గ్రామాల్లో కానివ్వండి చాలా చక్కగా ఎక్కడ కూడా ఎలాంటి ల్యాబ్స్ లేకుండా పనిచేయడం వల్లే జిల్లాని ఈ రోజు వరకు కూడా గ్రీన్ జోన్లో మనం పెట్టడం జరుగుతుంది. ఒక్క కేసు ఏదైతే రిపోర్ట్ అవుతుంది ప్రెస్ మీడియాలో కూడా, అది కూడా హైదరాబాద్లో అబ్బాయి పనిచేస్తాడు. సో వారు ఆధార్ నంబర్ ఇక్కడం జరుగుతుంది. అదర్వైజ్ వనపర్తి స్టార్ట్ చేయడం జరిగింది. సార్ తమ ఆదేశాల ప్రకారం అదే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ భూపాల్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, కలెక్టర్ అనిత రామచంద్రన్, డీసీపీ నారాయణ రెడ్డి, ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ అధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీలో 3 రోజుల కింద విపరీతంగా వీచిన గాలికి సాయిరాం నగర్లో సుమారు 20 ఏళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ రఘువీరారెడ్డి, హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి, రాజా రమేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో పేదలకు రేకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామంటూ ఇవ్వకుండా మాటలతో పబ్బం గడుపుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ విషయంలో ప్రీతమ నాయకులు జానారెడ్డి గారు తీసుకపోతే రఘువీరెడ్డి గారిని పంపించి అక్కడ అన్ని పరిశీలన చేసి వాళ్ళు సహాయం చేసుకోవడం జరిగింది. అదే పద్ధతిలో ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా ఇప్పుడు స్పందించి ఎమ్మటి బరువు కలిగిన సహాయం చేసి రేకులు పంపినందుకు అతను ధన్యవాదాలు తెలియజేస్తూ
రఘువీరెడ్డి గారిని ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. హాలియా పట్టణంలో వచ్చిన అకాల వర్షానికి గాలి దుమారానికి చాలామంది పేదల ఇండ్ల పైకప్పులు రేకులు ఎన్ఎస్ పార్టీ తరఫున జానారెడ్డి గారి తరఫున వాళ్ళందరికీ రేకులు పైకప్పులు వేసుకునే దానికి సాయం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం కూడా ఈ గత 6 సంవత్సరాల నుంచి అడిగి చెప్పినటువంటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇబ్బంది ఉండేది కాదు. ఆ ఇబ్బంది వల్లనే వాళ్ళందరూ 6 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇన్నాళ్ళు ఇది చేసిన క్రమంలోనే ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పక్కా ఇళ్ళ పథకం చేపట్టి పేదలకు ఇట్లాంటి ఇబ్బంది రాకుండా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఆటో సోదరుల కుటుంబాలకు ఆసరా వాహనమిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఆటో సోదరులు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయాన్ని అందించే వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని మంత్రి తెలిపారు. మంత్రి స్వగ్రామం ముబగాంలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథక లబ్ధిదారులైన ఆటో మ్యాక్సీ ట్రాక్సీ డ్రైవర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందేశంతో కూడిన ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గతేడాది కన్నా ముందుగానే వాహనమిత్ర పథకాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వడ్డీ సుందర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆటో సోదరులకు 10,000 చొప్పున మరి సుమారు 14,97,30,000 రూపాయలు మన జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. గౌరవ ట్రాన్స్పోర్ట్ అధికారి గారు అలాగే ఇతర అధికారులు సమక్షంలో మరి ఈ రాష్ట్రంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇది. గతంలో ఎప్పుడు ఏ పార్టీ ఏ నాయకుడు చేయనటువంటిది. రెండో విడతగా కూడా ముందుగానే ఈ కరోనా వల్ల మన మోటార్ సోదరులందరికీ ఇబ్బంది ఉంటాయని చెప్పి కొంచెం అడ్వాన్స్గా కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కంటే ఎక్కువ మొత్తం ఈసారి మరికొంతమందికి అర్హులు కూడా గుర్తించి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు. మనల్ని నమ్మి పెద్ద మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలకు అన్ని విధాలు కూడా మనం ఆదుకోవాలి. మోటారు సోదరులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కనుక మరి ఆ బళ్ళు కండిషన్లో ఉంచుకునేదానికి వాళ్ళ అవసరాలు తీర్చేదానికి ఉపయోగపడే విధంగా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది దిశగా తీస్తున్న ప్రయత్నం రెండవ భాగంగా రెండో విడత మొన్న ఇచ్చారు. ఇది చాలా సంతోషం. అందరితో సంతోషమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. మనకి మంచి మోటార్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, అలాగే ఇతర అధికారులు ఉన్నారు. వీరందరి సహాయం తీసుకుంటూ మరి మా సోదరులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వారి కుటుంబాలు సౌఖ్యంగా ఉండే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇండ్లు పథకంలో కొందరు స్వార్థపరులు లబ్ధిదారుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పందిస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేదలకు పూర్తిగా ఉచితమని తెలిపారు. ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా ఇవ్వొద్దని, ఎవరైనా బెదిరించి డబ్బులు అడిగితే తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే అందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇళ్ళు ఇవ్వాలి. అలానే మొదటి సంవత్సరంగా అందరికీ కూడా 25 లక్షల ఇంటి స్థలాలు కేటాయించాలి, అది కూడా మహిళల పేరున ఇవ్వాలని చెప్పేసి ఎంతగానో కష్టపడి అధికారులందరినీ కూడా మరి పరుగులు పెట్టించి ఈ రోజున మనందరికీ కూడా ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి నాయకులుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా అధికారులకు సహకరించి ఆ కార్యక్రమాన్ని చాలా వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, ఎక్కడా కూడా ఇంటి స్థలాలు కేటాయించే విషయంలో ఇటువంటి అవినీతికి తావు లేకుండా అందరూ కూడా పారదర్శకంగా పనిచేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా చాలామంది నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది అధికారులు కానివ్వండి, కొంతమంది నాయకులు కానివ్వండి, కొంతమంది బంధువుల రూపంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏవేవో రిలేషన్స్ చెప్పి ఎక్కడెక్కడో ఇబ్బంది పడేలాగా లబ్ధిదారుల నుండి ఏదో చేయాలని ఆశిస్తున్నారన్న విషయం తెలుస్తుంది. దయచేసి ఇటువంటి కంప్లైంట్స్ వచ్చినా లేదా ఎవరైనా మిమ్మల్ని డైరెక్ట్గా ఈ స్థలానికి ఇంత డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి.
ఎటువంటి ఇబ్బంది పడొద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా నాయకులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ఇంకెవరైనా నాకు సంబంధించి నాకేదో బంధుత్వం ఉందని చెప్పి వచ్చి మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా ఎవ్వరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు స్వయంగా అది మీకు ఉచితంగా కేటాయిస్తున్న ఇంటి స్థలం అది మీకు 100% ఉచితంగానే వస్తుంది కనుక దయచేసి ఎవ్వరు ఎలాంటి ఏ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ప్రలోభాలకి గురి చేసినా మాకు వెంటనే తెలియచేయండి. వారి మీద మేము వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి మీరంతా సహకరించాలని కోరుతున్నాను. జూన్ 8-9 తేదీల్లో అన్ని దేవాలయాల్లో ట్రయల్ రన్ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దుర్గగుడి కంటైన్మెంట్ జోన్లో లేదన్నారు. శ్రీకాళహస్తి కంటైన్మెంట్ జోన్లో ఉందని భక్తులు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఖచ్చితంగా మాస్క్ ధరించి దేవాలయాలకు రావాలన్నారు. కరోనా నేపథ్యంలో భక్తులు ఎక్కువ మంది దర్శనాలకు రావద్దని కోరారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అంతరాలయ దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఏదైతే కరోనా లాక్డౌన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయాలన్నింటిలో కూడా భక్తులకి అనుమతిని ఆపడం జరిగిందో దాన్ని ఇప్పుడు లాక్డౌన్ 5 కొనసాగుతున్న టైంలో జూన్ 30 వరకు కూడా ఈ లాక్డౌన్ 5 కొనసాగుతుంది. దానికన్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సడలింపుల్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 8 నుంచి పుణ్యక్షేత్రాలలో భక్తులకి అనుమతి ఇవ్వచ్చు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, ఈ నేపథ్యంలో ఆలయాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాటన్నిటి మీద కూడా ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించుకొని వాటిని ఆల్మోస్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు కూడా ఇప్పటివరకు సుమారుగా అన్ని దేవాలయాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆల్రెడీ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడైనా కనుక కంటైన్మెంట్ జోన్లో దేవాలయాలు ఉంటే కనుక అక్కడ భక్తులకి అనుమతి నిరాకరణ అని చెప్పి అనేది స్పష్టంగా కూడా కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వ గైడ్లైన్స్లో కనబడుతుంది. అందులో భాగంగా 65 ఏళ్ళు పైబడిన వయసు ఉన్నవారు కానీ, ఇతరితర రుగ్మతాలు ఉన్నవారు కానీ, గర్భిణీలు కానీ, 10 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవాళ్ళు కానీ ప్రార్థనాలయాలకు కానీ ఆలయాలకు కానీ వెళ్ళకపోవడం మంచిదని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించడం కూడా అందరూ కూడా గమనించాలని చెప్పని కోరుకుంటున్నాం. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెల్లంపల్లి ఏడాదిలో ఒక్క ఆలయ పునర్నిర్మాణం చేయలేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. కొల్లగొట్టిన దేవాలయాలు పునర్నిర్మించాలని ఎన్ని ధర్నాలు చేసినా ఒక్క ఆలయం కూడా ఎందుకు పునర్నిర్మించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు నాయకత్వం వహించిన శివస్వామి వైసీపీ సభ్యత్వం తీసుకున్నారేమోనని అనుమానం వస్తోందన్నారు. మంత్రి నిర్లక్ష్యం వల్లే పశ్చిమ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరిగాయని ఆయన అన్నారు. అధికారులు ఒత్తిడులకు లొంగకుండా నిబంధనల మేరకు నడుచుకోవాలని కలెక్టర్, సిపిలు స్పందించి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిబంధనలను అతిక్రమించి ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని విజయవాడ పోలీస్ కమిషనర్ గారు తప్పనిసరిగా నియంత్రణ చేయాలని జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉంది. మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల ప్రాణాలను కాపాడడానికి బాధ్యతగా ప్రవర్తించను కానీ ప్రచార ఆర్భాటం కోసం విచ్చలవిడిగా ముందుకు పోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాం గ్రామంలో ఎత్తిపోతల పథకం పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. భూసేకరణ ఖచ్చితంగా జరిగి తీరాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ను హెచ్చరించారు. 2 రోజుల్లో భూసేకరణ పూర్తి కాకపోతే ఎటువంటి చర్యలకైనా సిద్ధమేనని, ఉపేక్షించేది లేదని తెలిపారు. అది తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, లేదా మరో కాంగ్రెస్ పార్టీ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీ అయినా, గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్కి అప్పచెప్పాలా టైం వచ్చినప్పుడు. సరే, ఎంతకాలం ఎంజాయ్ చేశారు, అవసరం లేదు కాబట్టి ప్రభుత్వానికి. ప్రభుత్వం ఫీల్ నెసెసిటీ క్లియర్ చేయాలా? ఎవరు చేయాలా? గవర్నమెంట్ ఆఫీసర్ నువ్వే కదా. క్లియర్ గా చెప్తున్నా, నేను మొత్తం అన్నింటికి పట్టాలు పంపిణీకి వస్తాను. వచ్చేపాటికి కాకపోతే మాత్రం రిఫ్రికేషన్స్ విల్ బి వెరీ సీరియస్. ఏమయ్యా, ప్రజల కోసం చేసే ప్రభుత్వం అయ్యేది, ఎందుకు చేయరు మీరు? కుదరదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు డేట్ ఫిక్స్ చేసి పలానప్పుడు వచ్చి నేను పట్టాలు పంపిణీ చేస్తానని చెప్తాను. యూ మేక్ ఆల్ అరేంజ్మెంట్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పట్టా. పీడీ గారు, రైట్, మీరు ఇది కుదరదు, ఇది ఇంకైపోయింది. నేను చాలా లాంగ్ రోప్ ఇచ్చాను మీకు. రేపు జూలై 28లో పట్టాల డిస్ట్రిబ్యూషన్. ఇవాళ డేట్ ఎంత? జూలై 8. 1 మంత్ ఉంది. ప్రభుత్వం కాదు ఇది, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వినబడుతుంది ఏంటది? ఎవరిదా సైట్? నామకంటమే కదా. నేను అబ్బగారు జాగీరా ఎంజాయ్ చేస్తాను. ప్రధాని మోడీ చేతుల్లో భారతదేశం అభివృద్ధి దారుణంగా దెబ్బతిందని, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు. కరోనా సమయంలో గంటల వ్యవధిలోనే లాక్డౌన్ విధించి వలస కార్మికుల పాలిట శాపంగా మారారన్నారు. ఒక పక్క విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తూ, మరోపక్క స్వదేశీ నినాదంతో ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే లాక్డౌన్ పీరియడ్లో జీతాలు చెల్లించాల్సిన అగత్యం లేదని మొన్న జీవో ఇచ్చారు. అంటే పని కాకముందు ఒక మాట, పని అయిన తర్వాత ఇంకో మాట అన్నది కన్నెదురు కనిపించింది కదా. శుద్ధులు మాకు, శుద్ధులు ప్రజలకి, సింప్లిసిటీ ప్రజలకి ఒక 3,700 కోట్ల విమానం మాత్రం వారికి. ఆస్కింగ్, నేను కూడా విన్నానికి చాలా బాగా అనిపించింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి, విజయవాడ నుంచి సుబ్బారావు అనే రైతు తన 10 మూటల ధాన్యాన్ని వేసుకొని ఢిల్లీలో అమ్ముకుంటాడు పోయి. ఈ దేశం అంతా ఒకే ధర పెట్టి, మంచి ధర పెట్టి ప్రభుత్వం కొనుక్కొని పోవాలి. ఇతను అమ్ముకోవడం కాదు. ఊహించండి, ఒకసారి కన్యాకుమారిలో ఒక అతను ఏదో పండిస్తాడు. ఉదాహరణకి కన్యాకుమారిలో కంది పండింది అనుకుందాం. కాశ్మీర్లో డిమాండ్ ఉంది అంటే అక్కడ ఒక చిన్న రైతు 10 మూటలు 20 మూటలు వేసుకొని ఇటు కాశ్మీర్ దగ్గర అమ్ముకోవాల్సి వస్తుందా? ఒకే దేశమే, ఒకే ధరే. ఆ ధర ఏదో మంచి ధర పెట్టి వీళ్ళనే కొనుక్కొని, ఈ నాఫెడ్లు గీఫెడ్లు ఉన్నాయి కదా, కొనుక్కొని తీసి అక్కడ ఇమ్మని చెప్పండి. మాకేమో పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే, మీ ధర మీరు నిర్ణయించుకోవచ్చు అని నాకు అర్థమైంది. అయితే కార్పొరేట్ సో నేను ఫస్ట్ నేను చెప్పాను, ఆయన చెప్పే మాట వెనక అర్థం వేరే ఉంటుంది, చెప్పే మాట ఒక విధంగా ఉంటుంది. ఉదాహరణకి ఈ దేశం మొత్తం మీద జరగబోయే అనేక వ్యాపారాలు కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతారు. ఇంతకుముందు కొద్ది రోజులకి చిన్న కిరాణా వర్తకులు ఏం కనపడదు. ఈ మార్కులే ఉంటాయి రకరకాల పేర్లతో. కరోనా టైంలో మార్కులన్నీ పనిచేసాయి కదా. వీడు మాత్రం పనిచేయరాదు, మార్కులు మాత్రం పనిచేయచ్చు. దట్ ఈస్ ది డెలిబరేట్ అండ్ డైరెక్ట్ ఇష్యూ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్. దాంట్లో పెద్ద రహస్యం ఆయన పెట్టుకోలే. అతను ఎవరి పక్షం ఆయన చెప్పాడు, మనం ఎవరి పక్షమో నిర్ణయించుకోవాలంతే. వైసీపీ ఏడాది పాలన బాగోలేదని తాను మాట్లాడడం కాదని వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. కర్మకాలి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, జగన్మోహన్ రెడ్డికి తన వెంట కొంతమంది ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లడం అలవాటన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అడ్డుకోవడం ఒక కోర్టుల వల్ల మాత్రమే సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ఐపీఎస్లు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారని విమర్శించారు. ఉత్తరాంధ్ర రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారని, అనకాపల్లిలో
ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఉద్యానవన అధ్యయన కేంద్రాన్ని రద్దు చేసి పులివెందులలో ఏర్పాటు చేశారని ఇది సరైంది కాదన్నారు. లేదయ్యా, ఇంకా గవర్నమెంట్ అంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్. ఆ సబ్జెక్ట్ తెలియదు, యూ సెక్షన్ తెలియదు, ఆ సెక్షన్ ఏ తెలీదు. నువ్వేమో 5 ఫేజ్లు ఒకసారి చేసేస్తాడు, ఎలా అవుతుందండి? ఇది కళగా మిగిలిపోతుంది తప్పించి శాంక్షన్ అయిందని 20% అయిందని ఎందుకు అప్ చేస్తారండి మీరు? మాట్లాడకూడదు. ఒక డీజీపీని 3 గంటల కోర్టులో నిలబెట్టా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూడా డీజీపీ కోర్టులో నిలబెట్ట 2 గంటలు 3 గంటలు. పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుపడాలా? మీకు ఎలాగా సిగ్గులేదు, మేము సిగ్గుపడుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి మనిషి ఆవిడ. ఆవిడతో పాటు పంచాయతీరాజ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ కమిషనర్ ముగ్గురు వెళ్ళి కోర్టు రమ్మంటే వెళ్ళి సంజయించుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉందండి రాష్ట్రంలో? ఎక్కడికి వెళ్తారండి మీరు? ఏం చేస్తున్నారండి? ఇది పత్తా అండి? ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రం పరుగు పోదండి. ఈవేళ చీఫ్ సెక్రటరీ గారు 3 నెలలు పదవి ఎక్స్టెన్షన్ కోసం కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతుందా? రిటైర్ అయిపోయి ఇంట్లో ఉండలేమో హ్యాపీగానా? ఈ 3 నెలలు ఆ దుర్మార్గులు చెప్పిన సంతకాలన్నీ పెట్టిపోతుంది, ఇంట్లో చూసారు హ్యాపీగానా? మనశ్శాంతిగా ఉంటుంది కదా. తర్వాత 3 నెలల తర్వాత నీ పదవి కాలం అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళిపోతావో తెలియదు. ఒకవేళ వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చొని తప్పు చేసేది భగవంతుడు అని చెప్పి మనశ్శాంతి ఉండదు. ఇంత అవసరమా? 3 నెలలు పదవి కాలం కోసం ఇష్టం వచ్చి సంతకాలు పెడతారా? పద్ధతి కాదు కదా. నేను నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, నేను పేపర్లో కూడా చెప్పాను, నిన్న వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటు ఉంది, ఈవేళ కాపాడినా రేపైనా జైలుకి వెళ్తే దాంట్లో అనుమానం లేదు. అతనికి అలవాటు ఏంటంటే జైలుకి వెళ్ళినప్పుడు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకెళ్ళిపోతారు కదా. కరోనా వ్యాప్తిని నివారించడంలో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న విశాఖ జీవీఎంసీ ఇప్పుడు మలేరియా నివారణ కోసం కార్యాచరణ చేపట్టింది. దీనిలో భాగంగా నగర పరిధిలో మలేరియా నివారణ మాసోత్సవాలను నిర్వహిస్తోంది. జూన్ 1 నుంచి 30 వరకు పలు అవగాహన కార్యక్రమాలను ఈ మాసోత్సవాలలో భాగంగా చేపడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు చిన్నపాటి జాగ్రత్తలను పాటిస్తే మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పూర్తిగా నివారించగలరని ప్రజలకు జీవీఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రతి వార్డులో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. ఇంటింటికి స్ప్రేయింగ్ చేయడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. మలేరియా, డెంగ్యూలో దానికి కావాల్సిన స్ప్రేయర్స్ ని కూడా మనం ఇప్పుడే టెండర్ తీసుకొని ప్రతి వార్డులో కూడా మినిమం 2 స్ప్రేయర్స్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి వార్డుకి ఒక ఫాగింగ్ మెషిన్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాము. అది పెద్దది కానీ చిన్నది కానీ ఫాగింగ్ మెషిన్స్, స్ప్రేయింగ్, పెద్ద పెద్ద నీటి నిలువ ఉండే ప్రదేశాలు అయితే, అంటే చిన్న లేక్ లాంటిది, పాండ్ లాంటిది అంటే అక్కడ ఆయిల్ బాల్స్ వేయడానికి వాటికి కూడా కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మేము ఇప్పుడు ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. వర్షాకాలం వచ్చిన వెంటనే, వర్షాలు పడడం మొదలైన వెంటనే కూడా ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలని, దానికోసం మనం ముందస్తు చర్యలు తీసుకొని ముందుగా అవగాహన పెంచాలి. మంచినీటిలో వస్తుందనే విషయం, అంటే మనం చాలా నిర్లక్ష్యం వహిస్తాం. మంచినీటిలో రాదంటే జనరలీ దోమలు మురుగునీటిలో వస్తాయి, అపరిశుభ్రమైన ప్రదేశాల్లో వస్తాయి అని అనుకుంటాం. అలాంటి వాటిల్లో కూడా దోమలు వస్తాయి, కానీ డెంగీ, మలేరియా మాత్రం కేవలం మంచినీటిలోనే వృద్ధి చెందుతుంది. ఆ విషయం ప్రజలకి, అంటే మంచినీటిలో ఉండదులే అనుకుని నిర్లక్ష్యం వహిస్తారేమో ప్రజలు అనే ఉద్దేశంతో నేను పదే చెప్తున్నాను. నా అనుభవంలో పోయిన సీజన్లో 70% ఆఫ్ ద కేసెస్, ఎక్కడైతే కేసు వస్తాయో ఆ కేసు వచ్చిన వెంటనే మేము వాళ్ళని విజిట్ చేస్తాం. జనరలీ 70% ఆఫ్ ద కేసెస్లో ఇంట్లో నీళ్లు నిల్వ చేసిన దానివల్ల వచ్చిన ప్రమాదాలు. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. నిల్వ చేసుకోకుండా ఎలా ఉంటాము, మేము బకెట్లలోనో తొట్లలోనో నీళ్లు పెట్టుకుంటాం. అందుకోసమే ఎవ్రీ సండే, ఫ్రైడే డ్రై డే అనేది ఉంది, కానీ సండే అందరం రిలేటివ్లీ మిగిలిన రోజుల కంటే కాస్త ఖాళీగా ఉంటాం కాబట్టి సండే రోజు ప్రతి ఒక్కళ్ళు 10 నిమిషాలు కేటాయించండి మీ ఇంటి కోసం. మీ ఇంటి చుట్టుపక్కల ఇంటి లోపల బయట ఎక్కడైనా నీళ్లు నిల్చున్నాయా, మంచి నీళ్లు నిల్చున్నాయా అనేది మీ బాధ్యతగా చూసుకోండి. మంచి నీళ్ళు నిల్చుండే ప్రదేశాలు ఏమిటో కూడా మీకు ఒకసారి చూపించాం. అది మీ ఇంట్లో ఉండే రోకలు ఉండొచ్చు, రోల్ ఉండొచ్చు, ఆర్ ఫ్రిడ్జ్ ఉండొచ్చు, లేదా మనం ముచ్చటగా పెంచుకుంటున్న మనీ ప్లాంట్ లాంటిది ఉండొచ్చు. అవి మనకు తెలిసిన ప్రదేశాలు. తెలియనివి కూడా ఎక్కడన్నా
మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడన్నా కొబ్బరి చెప్ప లాంటి దాంట్లోనో ఒక ఆకు లాంటి దాంట్లోనే నీళ్లు నిలిచాయా అనేది చూసుకొని ఒకటే చేయాలి. అలాంటి కనిపిస్తే పారబోయడం ఒకటే నేను మిమ్మల్ని అడుగుతున్నది. దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విశాఖ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆలంపల్లి రాజబాబు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో దళితులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, వంగలపూడి అనిత వైద్యుడిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం, ఉనికి కోసం, మనుగడ కోసం చంద్రబాబు డాక్టర్ సుధాకర్ అంశాన్ని వాడుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు అన్ని విధాలా పెద్దపీట వేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు. చంద్రబాబు టీడీపీ నేతలు మాటలు నమ్మి మోసపోవద్దని డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు హితవు పలికారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టుకుని ఉన్నారు. ఈవేళ రేపు రాబోయే ఇంకా 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈవేళ అన్ని వర్గాల వారు కూడా ఆయన కోరుకుంటున్నారు. ఈవేళ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా ఉండాలి, ఆయన పాలన కావాలి, ఆయన పాలనలు అయితేనే దళితులందరూ కూడా ఒక సుఖం ఉంటుంది. ఈవేళ ఏదైతే వివక్షలకు గురయ్యామో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ మాకు ఎప్పుడు ఈ దరిద్రం వదులుతుందా, చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పేసి ఎదురు చూసినందుకు దళితులందరూ ఒక పీట మీదకి వచ్చి ఒక మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకొని ఈవేళ పాలనలో దళితులందరం కూడా సంతోషంగా ఉన్నాము. దళితులకి మధ్యలో సుచ్చుబెట్టి తెలుగుదేశం పార్టీ ఆడే నాటకం తప్ప సుధాకర్ మీద ప్రేమ అయితే కాదు. దయచేసి సుధాకర్ గారు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తెలుసుకోండి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం దళితుల్ని మొట్టమొదటి నుంచి కూడా ఒక కక్షపూరితమైనటువంటి కక్షలు పెట్టి దళితుల్ని వాడుకుంటుందే తప్ప ఏ రోజు కూడా దళితుల్ని పైకి తీసుకొచ్చే పని ఎప్పుడూ చేయలేదు. నేటికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దళితులకు ఏం చేశారో చెప్పమనండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు కూడా అలుపెరగినటువంటి ఇవాళ పరిపాలన విశాఖ జిల్లాలో ఎక్కడికి వెళ్ళి ఇవాళ కరోనా నేపథ్యంలో ఆయన ఎక్కడ చూసినా జరిగాని ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని కరోనాని ఇవాళ తరిమి కొట్టాలంటే ప్రజలందరూ దూరం పాటించాలి. ఇటువంటి నేపథ్యంలో మంత్రి గారు ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ జిల్లాలో పర్యటన జరుగుతున్నాయి. అలాగే పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ గారు ఇంతకాలం బట్టి కూడా ఎప్పుడూ లేని విధంగా ఇవాళ జిల్లాలోని కులాలని మతాలని పక్కన పెట్టి తెల్లవారు లెగిస్తే ప్రజాపాలన కోసం పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్ర కార్యవర్గంలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములై పనిచేస్తుంటే కేవలం ఇది కరోనా వల్ల ప్రాణాలు పోతాయని ప్రజలందరూ భయపడితే ఈవేళ తెలుగుదేశం పార్టీ సుధాకర్ అనే వ్యక్తిని ఇవాళ రాజకీయంగా వాడుకొని ఇది రాజకీయ ఉద్దేశమే తప్ప నిజంగా సుధాకర్ మీద ప్రేమ అయితే కాదు. ఇప్పటికైనా సుధాకర్ గారు మీరు తెలుసుకోవాలి, వాళ్ళ చేతిలో కానీ మీకు పడితే మీకు ఎప్పటికైనా ప్రాణహాని ఉంది. ఈవేళ దళితులు ఇప్పటికే చాలా అనగదొక్కినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఎంతోమంది దళిత నాయకులు నాశనం అయిపోయారు, తెలుసుకున్నారు. అందుకని ఇవాళ తగిన బుద్ధి దళితులు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడికి ఇక భూస్థాపితం తప్పదు. రేపు రాబోయే రోజుల్లో అనిత కాదు కదా, అనితాన్ని పుట్టించిన దేవుడు కూడా వచ్చిన ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దళితులందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోరుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళా దళితులందరం కలిసి అవసరమైతే ఒక్క తాటిపై వచ్చి ఇంకా అత్యధికమైన సీట్లు గెలిపించడానికి కూడా దళితులందరూ ఒక తాటిపై వచ్చి ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి జిల్లాలో పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం. హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆటో సోదరులకు వాహన మిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ధృవీకరణ పత్రాలను అందజేసిన మంత్రి ధర్మాన కృష్ణదాస్. జూన్ 8, 9 తేదీల్లో అన్ని దేవాలయాల్లో ట్రయల్ రన్ వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రధాని మోడీ చేతుల్లో భారతదేశం అభివృద్ధి దారుణంగా దెబ్బతింది. మండిపడ్డ ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్. జగన్మోహన్ రెడ్డికి ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లడం అలవాటు. ఏపీలో అరాచక పాలన నడుపుతున్నారన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.